వెల్కమ్ బ్యాక్. సో మనం ప్రీవియస్ పార్ట్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ లాగరిథం అంటే ఏమిటి, ఎక్కడ అప్లై చేస్తాం, అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ఫార్ములాస్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ ఫార్ములాస్ బేస్డ్ ఇంకా సమ్స్, డూ దిస్, ట్రై దిస్, థింక్ అండ్ డిస్కస్, ఎగ్జాంపుల్ సమ్స్, ఎక్సర్సైజ్ 1.5 అన్ని కూడా ఇంకా డిస్కస్ చేసుకుందాం క్లియర్ గా. సో మనము నిన్న నేర్చినటువంటి ప్రాపర్టీస్ లో మీకు ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే లాగ్ xy. అంటే xy అంటే మీనింగ్ ఏంటి సార్, x ఇంటూ y కదా, దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుందిరా లాగ్ x ప్లస్ లాగ్ y. సో ఇంటూ ఉంటే మనకి ఏమొస్తుంది సార్ అంటే ప్లస్ వస్తుంది చెప్పుకున్నాం కదా, లాగ్ xy ఈజ్ ఈక్వల్ టు లాగ్ x ప్లస్ లాగ్ y. ఇక్కడ మీకు బేస్ ఉంటుంది, లాగ్ ఏ బేస్ ఓకేనా. అంటే ఇక్కడ చూసుకోవాలి, మనకి ఇంటూ ఏమైనా ఇస్తే రిలేషన్ ఏమొస్తుంది సార్ అంటే ప్లస్ వస్తుంది. సో మీకు పేజ్ నెంబర్ 18 లో మీకు డూ దిస్ కనిపిస్తుంది, డూ దిస్. సో వాడు ఇచ్చినటువంటి డూ దిస్ ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి మల్టిప్లికేషన్స్ ని మనము లాగరిథం అప్లై చేసేసి ఎడిషన్ లోకి చేంజ్ చేయమని చెప్పాడు వాడు. వెరీ సింపుల్ అండి, దీనికి లాగ్ అప్లై చేయండి, ఏమవుతుంది లాగ్ 35 ఇంటూ 46. మరి ఇంటూ ఉంటే ఏమవుతుంది సార్ ప్లస్ అవుతుంది కదా, లాగ్ 35 ప్లస్ లాగ్ 46. సింపుల్ కాన్సెప్ట్. ఇంటూ ఉంది ఇక్కడ, దీనికి కూడా ఏమవుతుంది లాగ్ అప్లై చేస్తాం క్లియర్ గా, 235 ఇంటూ 437. సేమ్ లాగ్ 235 ప్లస్ లాగ్ 437 లాగ్ అప్లై చేయడమే, చూసుకుంటాం మనకి మల్టిప్లికేషన్ ఉంది. సో ఏమవుతుంది సార్ ఆన్సర్ లో అంటే అది మనకి విడిపోయినప్పుడు ఎక్స్పెండ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది సార్ అంటే ప్లస్ వస్తుంది, 37 ప్లస్ లాగ్ 3568. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనా. సో ఇంటూ రిలేషన్ ప్లస్ వస్తుంది. ఇక్కడ మీకు వాడు బేస్ ఏ అని ఇచ్చాడు కదా, సో ఇక్కడ వాడు ఏదైనా నెంబర్ మనకి 2 5 ఇస్తే మనం క్లియర్ గా ఆ నెంబర్ కూడా మెన్షన్ చేసుకుంటాం. కానీ వాడు ఇక్కడ ఎటువంటి బేస్ మనకి ఇవ్వలేదు, చూసారా. మనం లాగ్ అప్లై చేసిన తర్వాత మనకి ఇటువంటి బేస్ అప్లై చేయవలసిన అవసరం అయితే ఏం రాలేదు. ఏమీ లేకపోతే ఇక్కడ ఏమున్నట్టు సార్ అంటే 10 ఉన్నట్టు లెక్క ఇలా. సో 10 ఎప్పుడు కూడా మనము మెన్షన్ చేయము, చూపించం. కానీ ఎక్కడైనా అవసరమైనప్పుడు 10 యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఎలాగైతే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నా ప్లస్ 2 అన్నా ఒకటే కదా, ఎక్కడైనా మనకి అవసరమైనప్పుడు ఆ ప్లస్ యూజ్ చేసుకుంటాం. 2 ముందు ప్లస్ మనం సింబల్ కూడా మెన్షన్ చేస్తాం. ఇది కూడా సేమ్ అంతే. లాగ్ బేస్ లో ఎవరుంటారు సార్ లాగ్ గెయిన్ అంటే మనకి 10 ఉంటుంది. సో మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయము, ఎక్కడైనా సిచ్యువేషన్ అవసరమైతే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ డూ దిస్ ఇన్ పేజ్ నెంబర్ 18. నెక్స్ట్ పేజ్ నెంబర్ 19 గాని తీసుకున్నట్లయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి సార్ వాడు ఇచ్చాడు క్వశ్చన్ అంటే డివిజన్స్ ని వాడు మనకి సబ్ట్రాక్షన్ లో చేంజ్ చేయమని చెప్పాడు. వెరీ సింపుల్. నేను డివిజన్ తో మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి సార్, లాగ్ x బై y. x బై y ఇస్తే ఏమొస్తుంది లాగ్ x మైనస్ లాగ్ y అవుతుంది. సేమ్ బేస్ లో ఏ ఉంది అర్థం. ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్, మనం అలా నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. సో బై ఉంది, బై ఉంటే ఏమొస్తుంది సార్ మైనస్ వస్తుంది కదా, మైనస్ వస్తుంది. సో దీనికి కానీ మనం లాగ్ గానీ అప్లై చేసినట్లయితే లాగ్ 23 బై 24 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 23 మైనస్ లాగ్ 34. వెరీ సింపుల్. చూసారా, ఇంటూ ఉంది ప్లస్ వచ్చింది, బై ఉంది మైనస్ వస్తుంది, ఇంకా ఏమీ లేదు కాన్సెప్ట్. వెరీ సింపుల్. అదేవిధంగా లాగ్ 373 బేస్ 275 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 373 మైనస్ లాగ్ 275. సేమ్ బై ఉంది మైనస్ వచ్చింది, లాగ్ అప్లై చేసుకోండి. ఇంకా దీనికి లాగ్ అప్లై చేయండి. ఇక్కడ వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడం కోసం మనకి డివిజన్ సింబల్ ఇచ్చాడు. మరి ఎలా అన్నా సరే బై అన్నా సరే ఒకటే కదా, రెండింటికి యొక్క మీనింగ్ ఏంటి, డివిజన్ చేస్తున్నాం అనే మీనింగ్. ఎప్పుడైతే డివిజన్ చేస్తున్నామో అది మనకి ఏమవుతుంది సార్ అంటే మైనస్ అయిపోతుంది ఈ విధంగా సపరేట్ అయినప్పుడు. ఓకే, కాన్సెప్ట్ క్లియర్. ఇది కూడా సేమ్ అంతేనండి, డివిజన్ సింబల్ ఉంది కాబట్టి 5055 బై 3303 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాగ్ 5055 మైనస్ లాగ్ 3303. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకేనండి. పేజ్ నెంబర్ 18 లో డూ దిస్, పేజ్ నెంబర్ 19 లో డూ దిస్. నెక్స్ట్ మోడల్ ఏంటో మనం చూద్దాం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 21 లో ఉన్నటువంటి డూ దిస్ సమ్స్ చూద్దాం. ఒకసారి చూడండి, ప్రీవియస్ గా మనం చేసిన రెండు డూ దిస్ లో కూడా పేజ్ నెంబర్ 19 20 అది 18 19 అని చెప్పాను, 19 20 అది. ఓకేనా, రైట్. పేజ్ నెంబర్ 21 లో డూ దిస్ సమ్స్. ఈవెంట్స్ సార్ కాన్సెప్ట్. నిన్న మనం నేర్చుకున్న ప్రాపర్టీస్ లో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటో గుర్తుందా మీకు? చూడండి ఇక్కడ రాస్తాను నేను, లాగ్ x బేస్ a. ఇది మనకు తెలిసిన కాన్సెప్టే. ఎక్స్ కి పవర్ లో కొత్తగా ఏమైనా వస్తే మీకు టెక్స్ట్ బుక్ లో వాడు n అని ఇచ్చాడండి, n తీసుకోవచ్చు m తీసుకోవచ్చు, ఏదైనా మీ ఇష్టం. సో దానికి పవర్ లో ఇంకొక n ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ ఆన్సర్ లో అంటే ఈ n ఏమవుతుంది సార్ అంటే ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు అక్కడ ఏముంటాయండి ఎక్స్ బేస్ ఏ ఉండిపోతుంది, n లాగ్ x బేస్ ఏ అవుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ చూసారా, ఇలా ఇచ్చాడు వాడు. 25 ఏమవుతుంది ముందుకు వచ్చేస్తుంది కదా, 25
log 7 చూడండి ఇక్కడ బేస్ 2 వాడు ఇచ్చాడు 2 వాల్యూ ఇచ్చాడు కాబట్టి 2 తీసుకుంటున్నాం మనం. ఇచ్చాడు ఇది కూడా సేమ్ కాన్సెప్టే. మీకు ప్లెయిన్ గా 8 5 ఉంటే మనం ఏం చేయక్కర్లేదు. కానీ ఇక్కడ వాడు 50 ఇచ్చాడు. 50 ఇచ్చాడు కాబట్టి ఏమవుతుంది సార్ అంటే ఈ 50 అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చింది 50 అనేది ముందుకు వచ్చింది. అయితే ఇంకా మనం ఆలోచించినట్లయితే 50 log సార్ 8 ని 2 క్యూబ్ అని రాసుకోవచ్చా? 8 అంటే 2 into 2 is 4, 4 2 is 8 కదా. 8 ని 2 క్యూబ్ అని రాసుకున్నాం. చూసారా మళ్ళీ పవర్ లో ఇంకోటి వచ్చింది. మళ్ళీ 3 ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ముందుకు వచ్చేసింది. అంటే 50 దగ్గరకు వస్తుంది. 50 into 3 అయిపోతుంది. log 2 base 5. 53 is 150. 150 log 2 base 5. ఏమంటే కాన్సెప్ట్ క్లియర్ ఎక్కడ మీకు నేను చేసిన సమ్. సో సాధారణంగా అయితే 50 ముందుకు వచ్చింది. 50 log 8 అయింది. 8 base 5 అయింది. 8 ని మనం రాసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా 2 క్యూబ్ అని. సో రాసుకున్నాను నేను. ఇంకా 3 ముందుకు వచ్చింది. ఆల్రెడీ 50 ఉంది అక్కడ. 53 is 150 అవుతుంది. రైట్. ఇది చూడండి సార్ 23 ఏమవుతుంది ముందుకు వచ్చేస్తుంది. మరి మనం 5 కి రాయలేం కదా పవర్స్ లో వచ్చినట్టు. ఇక్కడ బేస్ లో ఎవరు లేకపోతే ఎవరు ఉన్నట్టు 10 ఉన్నట్టు లెక్క. ఆ 10 రాయిపోయినా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ సమ్ మాత్రం ఇంపార్టెంట్. 1 మార్క్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఇక్కడ వాడు క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఎక్స్పెండ్ log 1024 అంటాడు. ఎక్స్పెండ్ log 1024 ఎలా సార్ ఎక్స్పెండ్ చేస్తాం? ఇక్కడ ఏమైనా ఫార్ములా ఉందా? ఇంటూ కనిపిస్తుందా? ఫస్ట్ మీరు చెక్ చేయవలసింది ఇంటూ లేదు సార్. నెక్స్ట్ ఏం చెక్ చేస్తాం మనము? డివిజన్ చెక్ చేస్తాం. డివిజన్ కూడా లేదు. అప్పుడు మనము ఈ ప్రాబిలిటీ ఉందేమో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాం మనము? 1024 కి పవర్స్ లోకి మార్చుకోవచ్చా? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ కి మనం మార్చుకోవచ్చా? ఇక్కడ 8 ని మార్చుకున్నాం చూసారా, అలా 1024 మార్చుకోవచ్చు అంటే ఇక్కడ మార్చుకోవచ్చు. మనకి ఇలా చెక్ చేసుకుంటాం ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 2 5 10 2 12 2 256 జర్ 2 128 జర్ 2 64 జర్ 2 32 జర్ 2 16 జర్ 2 8 జర్ 2 4 జర్ 2 2 జర్ 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసారు. అంటే 1024 ని రాసుకోవచ్చు. 2 power 10 అని రాసుకోవచ్చు కదా. 2 power 10 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 10 ఏమవుతుంది సార్ ముందుకు వచ్చేస్తుంది. 10 log 2. కాన్సెప్ట్ క్లియరా? ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎగ్జామ్ లో కానీ ఇలాంటి సమ్స్ వస్తే ఇది చేస్తూ పక్కన ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా బ్రాకెట్ లో రాయాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నప్పుడు పక్కన రాసినటువంటి ఫార్ములాస్ కూడా ఒక హాఫ్ మార్క్ అయినా మెన్షన్ చేస్తారు మనకు ఉన్నటువంటి ఆ క్వశ్చన్ మార్క్స్ బట్టి. 8 మార్క్స్ అయితే ఇంకా 1 మార్క్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదైనా సమ్ చేస్తున్నప్పుడు పక్కన మీరు ఫార్ములాస్ రాసే అలవాటు కూడా చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి చేసుకుంటే మీకు అలవాటు అవుతుంది. రైట్. సో దిస్ ఇస్ ద డూ దిస్ ఇన్ పేజ్ నెంబర్ 21. దీనికి రిలేటెడ్ గానే ఇంకొక డూ దిస్ మనకి ఇచ్చాడు. అది కూడా మనము క్లియర్ గా నేర్చుకుందాం. ఆ డూ దిస్ కొద్దిగా ఇంపార్టెంట్. సో ఇలాంటి సమ్స్ వచ్చే మనకు ఛాన్సెస్ ఉంటాయి. 1 మార్క్ అక్కడ నుంచి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫైండ్ ద వాల్యూస్ ఫర్ ద ఫాలోయింగ్ అని చెప్పి మనకి ఇచ్చారండి. ట్రై దిస్ అని చెప్పి ఇచ్చారు అక్కడ మనకి. ఫైండ్ ద వాల్యూస్ ఫర్ ద ఫాలోయింగ్. సో వాడిచ్చినటువంటి వాటికి మనము వాల్యూస్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు సార్ అంటే log 32 base 2. log 32 base 2 వెరీ ఈజీ అండి. చెక్ చేస్తాం. ఇంటూ ఉందా? లేదు. తర్వాత మనకి డివిజన్ తో ఏమైనా రిలేషన్ ఉందా? అది కూడా లేదు. మరి ఏమవుతుంది సార్? వెంటనే మనకి స్ట్రైక్ అవ్వాలి. 32 ని ఏమైనా రాసుకోవచ్చా? ఎస్. 32 ని మనం 2 power 5 అని రాసుకోవచ్చు. 32 ని మనము 2 power 5 అని క్లియర్ గా రాసుకోవచ్చు. మరి 2 power 5 రాసామనంటే ఇక్కడ ఏ ఫార్ములా వస్తుంది సార్? log x power n base a is equal to n ఏమొస్తుంది? ముందుకు వచ్చేస్తుంది కదా. n log x base a అవుతుంది. అంటే అప్పుడు 5 ఏమవుతుంది? ముందుకు వచ్చేస్తుంది ఈ విధంగా. ఇక్కడ నిన్న ఒక ఫార్ములా మనం మాట్లాడుకున్నాం, ఒక కాన్సెప్ట్. log 2 base 2 అన్నప్పుడు రెండు ఒకలాగే ఉన్నాయి అనుకోండి, వాల్యూ ఎంత అవుతుంది సార్? 1 అవుతుందని డిస్కస్ చేసుకున్నాం కదా నిన్న మనం క్లియర్ గా. సో ఇక్కడ రెండు ఒకలాగే ఉన్నాయి. 2 ఉంది కాబట్టి దాని వాల్యూ ఎంత అయిపోయింది సార్? 1 అయిపోయింది. సో 5 1 5 ఆన్సర్. కాన్సెప్ట్ క్లియర్ అండి. సో ఈ విధంగా మనము చెక్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా వచ్చేస్తుంది. సో 32 రాసుకోవచ్చు మనము, 2 power 5 అని రాసుకోవచ్చు. రైట్. సెకండ్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే log root c base c ఇచ్చాడు మనకి క్లియర్ గా. సో ఇది కూడా సేమ్ అంతే. ఇంటూ గానీ ఎక్కడ లేదు, డివిజన్ కూడా ఎక్కడ లేదు. మరి ఏం చేయాలి సార్? రూట్ సి మనం ఏం రాసుకోవచ్చు? c⁻1 by 2 రాసుకోవచ్చు కదా. రాడికల్. ఇక్కడ మీకు రూట్ అంటే అర్థం ఏంటి సార్? ఎప్పుడు కూడా 1/2 అని మీనింగ్. రూట్ అంటే 1/2 అని మీనింగ్. సో
సి. మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ పవర్ లో ఉంది, ఏమొస్తుంది ముందుకు వచ్చేస్తుంది 1/2 log c బేస్ సి. ఇవి ఇంపార్టెంట్ సమ్స్, 1 మార్క్ ఇంపార్టెంట్ సమ్స్. మరి log c బేస్ సి రెండు ఒకలాగా ఉన్నాయి కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది సార్? 1 అవుతుంది కదా. 1/2 1 సార్ 1/2 అవుతుంది ఆన్సర్. కాన్సెప్ట్ క్లియరా? రైట్. నెక్స్ట్ థర్డ్ సమ్ ఏంటో మనం చూద్దాం క్లియర్ గా. log 0.001 బేస్ 10. సో సేమ్ ఇంటూ లేదు, డివిజన్ లేదు, మరి ఏం చేయాలి సార్? సో దీనికి ఏమైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయగలమంటే ఆల్రెడీ 1 ఉంది అక్కడ, 1 కి ఏం చేస్తాం మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? 32 ఏమైనా మనం చేయగలం. మరి ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ పాయింట్ చూసారా, పాయింట్ మనం రిమూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 1 బై ఎన్ని ఉన్నాయి? పాయింట్ ఆఫ్ 3 ఉన్నాయి కాబట్టి 1/1000 అవుతుంది. 0.001 అంటే 1/1000 బేస్ 10 రైట్. ఇంపార్టెంట్ సమ్ అది. log 1/1000 నేను రాసుకోవచ్చు మనము, 10 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా. 1000 మనము 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఈ విధంగా 1000 మనము 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మీకు బైలో మనకి పవర్ వచ్చింది చూసారా, 1/a పవర్ n. 1/a పవర్ n దేనికి ఫార్ములా అండి? 1/a పవర్ n దేనికి ఫార్ములా? a పవర్ -n కి ఫార్ములా. అంటే ఇది ఏమవుతుంది? log 10 పవర్ -3 అయిపోతుంది. కాన్సెప్ట్ క్లియరా? -3 ఏమవుతుంది? ఇప్పుడు ముందుకు వచ్చేస్తుంది కదా, log 10 base 10 that is equal to -3 log 10 base 10. రెండు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి వాల్యూ ఏమవుతుంది సార్? 1 అవుతుంది కదా. 3 1s సారీ -3 కదా ఇది, -3 1s -3. దట్ ఈస్ ద ఆన్సర్. ఇలాంటి సమ్స్ మనకు అడుగుతారు కన్ఫ్యూజ్ చేయడం కోసం. 0.001 నేను ఏం చేశాను? ఫ్రాక్షన్ లో చేంజ్ చేసుకున్నాను, 1000 ని రాసుకున్నాను, 10 క్యూబ్ అని రాసుకున్నాను. బైలో మనకి పవర్ ఉంటే అది ఏమవుతుంది? మామూలుగా మైనస్ అయిపోతుంది. మైనస్ మనకి ఇక్కడ నుంచి కామన్ స్టెప్, ఈ ఫార్ములా ప్రకారం -3 ముందుకు వచ్చేసింది. log 10 base 10 వాల్యూ 1. సో ఆన్సర్ ఇస్ -3. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి, ఫోర్త్ క్వశ్చన్ సారీ. log 8/27 బేస్ 2/3. ఇది ఇంపార్టెంట్ సమ్. ఈ మీకు ఏదైతే ఉందో ఈ పేజ్ నెంబర్ 21 ట్రై తీసుకుంది, ఇంపార్టెంట్. 1 మార్క్ క్వశ్చన్స్ అవుతారు ఇప్పుడు కూడా. రైట్. దీనికి ఏం చేయాలి సార్? సార్ ఇక్కడ బై ఉంది కదా, నేను బై కనిపిస్తుంది కాబట్టి 8/27 అలా చేయొచ్చు. కాకపోతే ఇక్కడ సింపుల్ లాజిక్ ఒకటి ఉంది. ఇది 8/27, ఇక్కడ 2/3 మనకి ఇచ్చాడు. రెండు దగ్గరలో మనకి బై ఇచ్చాడండి అంటే ఏదో ఛాన్స్ ఉంది, మనకి ఏమైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అవకాశం ఉందో మనం చూడాలి. మామూలుగా సింగిల్ గా 2/3 లేకుండా log 8/27 అంటే బై ఉంటే మైనస్ రిలేషన్ తో మనం చేసేస్తాం. కాకపోతే ఇక్కడ మనకి బేస్ లో కూడా వాడు మనకి మైనస్ ఇచ్చాడు ఈ విధంగా. మరి ఏమవుతుంది సార్? చిన్న లాజిక్ అండి. ఇక్కడ న్యూమరేటర్ 8 ఉంది, కింద న్యూమరేటర్ 2 ఉంది. 8 కి 2 కి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఉంది కదా. 8 మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. కాన్సెప్ట్ క్లియరా? బై 27 కి 3 కి రిలేషన్ ఉందా? ఎస్. 27 మనం 3 క్యూబ్ అని రాసుకోవచ్చు. బేస్ లో ఎవరండి ఉన్నారు? 2/3 ఉంది. నెక్స్ట్ మరి a పవర్ m బై b పవర్ m, a బై b హోల్ పవర్ m. ఇద్దరికి ఒకే పవర్ ఉంది చూసారా, ఇద్దరికి ఒకే పవర్ ఉంటే హోల్ పవర్ పెట్టేస్తాం మనం. 2/3 హోల్ పవర్ 3. బేస్ ఎవరు ఉన్నారండి? 2/3. మరి ఇక్కడ పవర్ లో కొత్తగా ఎవరు వచ్చారు? 3 వచ్చింది కదా, ముందుకు వచ్చేస్తుంది అది. 3 log 2/3. మరి రెండు ఒకలాగా అయిపోయాయి కదా చూసారా, ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది కదా. 3 1s 3. ఫార్ములాస్ పక్కన రాసుకోవాలి. కాన్సెప్ట్ క్లియర్ అండి. ఇక్కడ చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను 8 ని 27 ని 8 ని 2 క్యూబ్ అని రాశాను, 27 3 క్యూబ్ అని రాశాను. ఇద్దరికి ఒకే క్యూబ్ ఉంది కాబట్టి హోల్ క్యూబ్ పెట్టేశాను, 2/3 హోల్ క్యూబ్. అప్పుడు ఏమవుతుంది? 3 ముందుకు వచ్చింది. ముందుకు వస్తే ఏముంది ఇక్కడ? 2/3 రెండు ఒకేలాగా ఉంటే వాల్యూ 1 అవుతుంది కాబట్టి 3 1s 3. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సమ్స్ డిస్కస్ చేసుకుందాం. ఇదే పేజ్ లో మనకి థింక్, డిస్కస్ అండ్ రైట్ అనే టాపిక్ ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మీకు ఒక 2 సమ్స్ ఇచ్చాడు టెక్స్ట్ బుక్ లో. ఆ థింక్ అండ్ డిస్కస్ లో ఒక సమ్ ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం మీకు 1.5 లో ఫస్ట్ టర్మ్ లో సమ్ ఇచ్చాడు. సో అక్కడ ఆ సమ్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా డిస్కస్ చేసుకోండి. ఇది కొత్త ఫార్ములా, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ 11 చూద్దాం. log 343/125. log 343/125. వెంటనే మనం చూసుకోవచ్చు సార్, బై ఉంది ఇక్కడ, ఇంటూ కాదు బై రిలేషన్ ఉంది. మరి బై రిలేషన్ ఉంటే మన ఫార్ములా ఏమొస్తుంది సార్? మైనస్ వస్తుంది కదా ఫార్ములాలో. అంటే ఏమవుతుంది? log 343 మైనస్ log 125. సింపుల్ ఫార్ములా ఏంటి అవుతుంది? log x బై y ఉన్నప్పుడు log x మైనస్ log y. ఖచ్చితంగా మీరు పక్కన ఫార్ములాస్ అయితే రాయాలి. రైట్. నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది సార్? చూడండి, నెక్స్ట్ స్టెప్ లో log ఇక్కడితో విడిచిపెట్టి వచ్చా,
ఇలా చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాలి ప్రాబిలిటీ. 343 ఏమైనా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాయగలమా అంటే 2 పవర్ లో కానీ 3 పవర్ లో కానీ. మీకు తెలుసు 343 ఇప్పుడు కూడా 7 క్యూబ్, ఇంక ఫిక్స్ అయిపోవాలి మనము. సింపుల్ షార్ట్ కట్ 3 4 7 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343 ఫిక్స్ ఇంకా రైట్. మైనస్ లాగ్ 125 ఏం రాసుకోవచ్చు సార్ 5/3 5 పవర్ 3 రాసుకోవచ్చు. 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ మళ్ళీ మనకు ఫార్ములా క్లియర్ గా కనిపిస్తుంది. ఏంటో ఫార్ములా పవర్ లో ఉంది చూసారా. 7 కి పవర్ లో 3 వస్తుంది ఏమొస్తుంది ముందుకు వచ్చేస్తుంది కదా 3 log 7 minus 3 log 5. క్లియర్ కాన్సెప్ట్. ఇక్కడ ఏ ఫార్ములా మనం అప్లై చేసామండి పవర్ లో ఉన్న ఫార్ములా ఏమవుతుంది log x పవర్ n బేస్ a. ఏమవుతుంది n ముందుకు వచ్చేస్తుంది n log x బేస్ a అవుతుంది. ఇంకా మీరు ఇక్కడ కావాలంటే 3 కామన్ తీయచ్చు. 3 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది log 7 మిగిలిపోతుంది మైనస్ ఇక్కడ ఏం మిగిలిపోతుంది సార్ అంటే log 5 మిగిలిపోతుంది. ఇది మీకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రైట్. నెక్స్ట్ మనం చూద్దాం ఏంటుంది ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. సో రైట్ ఇక్కడ మీకు ప్లస్ రిలేషన్ ఉంది. ప్లస్ ఉంటే మనము సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు ఇంటూలోకి, లేదా మైనస్ ఉంది సింపుల్ గా మనం బైలోకి చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు జనరల్ గా మీరు ఇక్కడ ఏ ఫార్ములా తీసుకున్నా సరే log x ఉంటుంది తప్ప log x ముందు ఏమి ఉండదు కదా, log y ముందు ఏమి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే మీకు log 3 ముందు 2 ఉంది, ఇక్కడ log 5 ముందు 3 ఉంది, log 2 ముందు 5 ఉంది. 5 ముందు మనం చేంజ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు సింపుల్ లాజిక్, ఇక్కడికి ముందుకి 2 వచ్చేసింది అని అంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు 3 పవర్ నుంచే వచ్చినట్టు కదా. ఎందుకు మనకు ఫార్ములా ఉంది ఇక్కడ n log x బేస్ a అయింది అని అంటే ఈ n ఎలా వచ్చినట్లు x కి పవర్ లో ఉన్న n అనేది ముందుకు వచ్చేసినట్టు అర్థం. సో ఆ లాజిక్ లో మీకు ఇక్కడ లాగ్ కి ముందు ఉంది అని అంటే అది ఏమైనట్టు 3 కి పవర్ లో ఉన్నట్టు అర్థం. ఇది కూడా ఏమవుతుంది లాగ్ కి ముందు ఉంది 3 అంటే ఏమైంది అది పవర్ లో ఉందని అర్థం. ఇక్కడ 5 ఉంది అంటే ఏముంది అది పవర్ లో ఉందని అర్థం. సింపుల్ లాజిక్ మీకు అర్థమైంది. అంటే ఇక్కడ ఫార్ములా ఏం రాసుకోవాలి మనము n log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రివర్స్ రాస్తాను అంతే log x పవర్ n బేస్ a. జనరల్ గా అయితే log x పవర్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n log x బేస్ a అని రాస్తాం. ఇక్కడ వాడు రివర్స్ లో ఇచ్చాడు అంటే 2 ముందు ఉంది కాబట్టి నేను పవర్ లో తీసుకెళ్ళిపోయాను. క్లియరా. ఇప్పుడు log 3 స్క్వేర్ వాల్యూ 9, log 5 క్యూబ్ వాల్యూ 125, log 2 పవర్ 5 వాల్యూ 32. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు మన ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే దేనికి సార్ ఫార్ములా అవుతుంది ఇంటూ అవుతుంది కదా. ఇంటూ ఏ ఇంటూ ఇక్కడ 9 ఇంటూ 125 అంతే కదా. log 9 ఇంటూ 125 ఇంటూ ఉంది తర్వాత ఫార్ములా log x ప్లస్ log y దేనికంటే ఫార్ములా మనకి log xy కదా ఫార్ములా బేస్ అని రాసుకుంటాం. ఇంకా సింపుల్ లాజిక్ అంతే ఏం లేదు. మనకి కొంచెం రివర్స్ లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటే ఈ విధంగా మార్చుకుంటాం మనం మైనస్ log 32 రైట్. నెక్స్ట్ కేసు ముందు ఇంటూ చేసేద్దాం. 9 5 45 9 2 18 4 22 1125 మైనస్ log 32. మళ్ళీ సేమ్ మైనస్ ఉంది, మైనస్ ఉంటే దేనికి ఫార్ములా అవుతుందండి బైక్ కదా ఫార్ములా అవుతుంది. మైనస్ ఉంటే బైక్ అవుతుంది కాబట్టి 1125/32 దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఫార్ములా రాసుకోవచ్చు log x మైనస్ log y ఈజ్ ఈక్వల్ టు log x బై y బేస్ లో ఏ పెట్టేసుకుంటారు. ఫార్ములా రివర్స్ లో కూడా మనకి ఇది ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ సమ్ ఇది 4 మార్క్స్ రైట్. కాన్సెప్ట్ క్లియరా రైట్. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ 13 చూద్దాం. 3 power x is equal to 5 power x minus 2. Solve 3 power x is equal to 5 power x minus 2. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి అసలు లాగే పూర్తి కనిపించట్లేదు అంతే కదా. క్వశ్చన్ ఎక్కడ కూడా మనకు లాగ్ వాల్యూ లేదు కానీ మనకి ఎక్స్ వాల్యూ కావాలంట. మరి ఇటువంటి సందర్భాల్లోనే కదా మనం లాగ్ యూస్ చేయాలి. అదే కదా కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏం చేయాలి ఆన్సర్ లో మనము అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్ కూడా నేను లాగ్ ని అప్లై చేస్తాను అంటే ఈ విధంగా. ఓకేనా క్లియరా. సో ఇక్కడ నుంచి మన సేమ్ కాన్సెప్ట్ 3 ఉంది కానీ 3 పవర్ లో x ఉంది కదా అంటే ఏమవుతుంది x ముందుకు వచ్చేస్తుంది x log 3. ఇది కూడా సేమ్ అంతే. ఈ x - 2 అనేది ఏమొస్తుంది ముందుకు వచ్చేస్తుంది. ఇంకా x - 2 log 5 బ్రాకెట్ పెట్టడం మర్చిపోవద్దు. బ్రాకెట్ పెట్టకపోతే మొత్తం ఆ మీనింగే మారిపోతుంది సమ్ కి. ఎప్పుడైతే బ్రాకెట్ ఉండదో అది ఏమైపోతుంది x - 2 log 5 అవుతుంది కాదు కదా. x - 2 అంతా ఒకటి x - 2 ఇంటూ log 5 అని మీనింగ్. ఏ ఫార్ములా యూస్ చేసామంటే మనము log x పవర్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n log x బేస్ a అన్నమ్మా. అంటే n ముందుకు వచ్చింది కదా ఆ కాన్సెప్ట్.
సో ఎక్స్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ కదా మీనింగ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5 ఇంటూ చేయండి ఎక్స్ ఇంటూ లాగ్ 5 ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5 2 మైనస్ 2 లాగ్ 5. సో ఇప్పుడు ఎక్స్ అంటే వైపు తెద్దాం ఎక్స్ లాగ్ 3 ప్లస్ ఎక్స్ లాగ్ 5 ఇటు పక్క వస్తే ఏమవుతుందండి మైనస్ ఎక్స్ లాగ్ 5 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ ఎవరున్నారు ఇక్కడ మైనస్ 2 లాగ్ 5 ఉంది. క్లియర్ కాన్సెప్ట్ రైట్. ఇప్పుడు ఎక్స్ ఉంది ఎక్స్ ఉంది ఒక్క ఎక్స్ కదా కావాలి ఎక్స్ కామన్ తీసేయండి. ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే లాగ్ 3 ఉంది మైనస్ ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే లాగ్ 5 ఉంది. ఈజ్ ఈక్వల్ ఏమొచ్చిందండి మైనస్ 2 లాగ్ 5 ఉంది. కాన్సెప్ట్ క్లియరా రైట్. నాకు ఓన్లీ ఎక్స్ ఒకటే కదా కావాలి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏమవుతుంది మైనస్ 2 లాగ్ 5 ఎక్స్ ఇంటూ కదా ఇంటూ ఇటు వైపు వస్తే ఏమవుతుంది బై అవుతుంది లాగ్ 3 మైనస్ లాగ్ 5. ఇంకా మనము చేయాలనుకుంటే ఇక్కడ చూస్తే ఈ మైనస్ తో యాక్చువల్గా మైనస్ ఎలా పెట్టుకున్నా సరే ఇక్కడ పెట్టుకున్నా సరే ఒకటే మైనస్ ఇద్దరికి అప్లై అవుతుంది. న్యూమరేటర్ కి అప్లై చేసుకోవచ్చు డినామినేటర్ కి అప్లై చేసుకోవచ్చు. నేనైతే దీన్ని న్యూమరేటర్ నుంచి తీసేసి డినామినేటర్ కి అప్లై చేస్తాను. అంటే మైనస్ తో దీనికి ఇంటూ చేయాలి మనం. మైనస్ ఇంటూ లాగ్ 3 ఏమవుతుంది సార్ మైనస్ లాగ్ 3 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ లాగ్ 5 అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మైనస్ న్యూమరేటర్ ఉంది నేను డినామినేటర్ అప్లై చేసుకోండి ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మైనస్ 2 అప్లై చేయకూడదు ఓన్లీ మైనస్ ని. మైనస్ ఇంటూ లాగ్ 5 మైనస్ ఇంటూ మైనస్ లాగ్ 5 ప్లస్ లాగ్ 5 అయిపోయింది. మైనస్ ఇంటూ లాగ్ 3 మైనస్ లాగ్ 3 అయింది. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ 13 రైట్. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 14 చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 14 2 log 5 plus of log 9 minus log 3 is equal to log x then find x value. సో ఇక్కడ మనం x వాల్యూని ఫైండ్ చేయాలి. సో రైట్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం కదా లాగ్ కి ముందు ఒక నెంబర్ ఉందంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు అండి పైనుంచే వచ్చినట్టు కదా. అంటే అది ఏమైనట్టు లాగ్ 5 స్క్వేర్ అయినట్టు. లాజిక్ మనకు గుర్తుండాలి. డైరెక్ట్ గా ప్లస్ ఉంది కదా సార్ ఇంటూ ఫార్ములా వేసి చేసేస్తారంటే అవ్వదు. సింగిల్ గా లాగ్ ఉండాలి తప్ప లాగ్ ముందు ఏ నెంబర్ ఉండకపోతే ఆ ఫార్ములా యూస్ చేయాలి మనం. కానీ ఇక్కడ లాగ్ ముందు 2 ఉంది. లాగ్ ముందు 2 ఉందంటే అది పవర్ నుంచి వచ్చిందని అర్థము. అది గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. ప్లస్ ఇక్కడ కూడా హాఫ్ ఉంది కదా ముందు అదేమైనట్టు 9 కి పవర్ లో ఉందని అర్థం. క్లియరా. సో మైనస్ లాగ్ 3 ఇక్కడ ఏముంది లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఏ ఫార్ములా మనం యూస్ చేసాం సార్ అంటే పవర్ లో ఉంది కాబట్టి ఏ ఫార్ములా వస్తుంది n log x బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n బేస్ a ఫార్ములా యూస్ చేసినట్టు అర్థం. రైట్. ఇప్పుడు లాగ్ 5 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 25. లాగ్ 1/2 అంటే రూట్ అని డిస్కస్ చేసాం కదా మనం. 1/2 అంటే రూట్ అని అర్థం. మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 25 ప్లస్ లాగ్ రూట్ 9 వాల్యూ ఎంత 3 కదా మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. రైట్. ఇక్కడ మీకు ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఏ రిలేషన్ వాడతాం సార్ మనము ప్లస్ ఉంటే ఇంటూ కదా ప్లస్ ఉంటే ఇంటూ కదా 25 ఇంటూ 3 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. కాన్సెప్ట్ క్లియరా అండి రైట్. మైనస్ ఉంటే ఏ రిలేషన్ వస్తుంది సార్ మైనస్ ఉంటే బై రిలేషన్ వస్తుంది కదా. ఇంకో బై రిలేషన్ వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఏముంది లాగ్ ఎక్స్ ఉంది. 3 3 క్యాన్సిల్ అయింది. లాగ్ 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అంటే ఎక్స్ ప్లేస్ లో మనకి ఎంత వచ్చింది సార్ 25 వచ్చింది. సో ఇక్కడ ఫార్ములాస్ ఏమొస్తాయి లాగ్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ ఇంటూ వై అంటే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఫార్ములా యూస్ చేస్తాం. బై వచ్చింది అంటే లాగ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై యూస్ చేస్తాం. రైట్. సో ఇక్కడతో మనకి ఈ లాగరిథం కి సంబంధించి డూ దిస్ ట్రై దిస్ అదే విధంగా ఎగ్జాంపుల్ సమ్స్ మనం ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం 1.5 స్టార్ట్ చేసుకుందాం నెక్స్ట్ పార్ట్ లో. అదే విధంగా మనకు టెక్స్ట్ బుక్ లో ఇంకొక థింక్ డిస్కస్ అండ్ రైట్ ఉంది. దాన్ని మనము 1.5 లో ఒక సమ్ వస్తుందండి. ఫస్ట్ రోమన్ లో ఒక సమ్ ఉంటుంది. ఆ సమ్ మనం చేస్తున్నప్పుడు దాన్ని కూడా మనం కలుపుకుంటూ చేసుకుందాం. అదొక ఫార్ములా సపరేట్ ఫార్ములా అది కూడా నేర్చుకుంటే మనకి 1.5 కూడా ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా రైట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై స్టూడెంట్స్.